వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. మరో సంస్థ నుంచి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట. మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలోనే క్లియర్ గా చూసేద్దామండి. అంతకన్నా ముందు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ సంస్థ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా చూసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూస్తేనే మీకు డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. మరి వాటి యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఒక క్యూబిస్కో సంస్థ వర్క్ ఫ్రమ్ హోమ్ వెబ్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుందండి. అంటే ఇంటి నుంచే పనిచేస్తూ ప్రాక్టికల్ అనుభవాన్ని పొందాలనుకునే విద్యార్థులకు అలాగే ఫ్రెషర్స్ కు ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు అండి. సో ఇది వచ్చేసరికి మనకి 3 months వరకు కూడా వర్క్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి పొడిగించే అవకాశం కూడా ఉంటుందండి. సో ఇందులో సెలెక్ట్ అయిన వారికి మనకి 10,000 నుంచి 20,000 వరకు కూడా స్టైపెండ్ అయితే అందిస్తారు అనమాట. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 3 లోపల దరఖాస్తు చేసుకోవాలన్నమాట. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో క్లియర్ గా చూసేద్దాం. అంతకన్నా ముందు ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి అండ్ క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే జాబ్ టైప్ ఏంటి అనేది అన్ని కూడా క్లియర్ గా చూసేద్దామండి. కంపెనీ వచ్చేసరికి క్యూబిస్కో అన్నమాట. ఇంటర్న్షిప్ రకం అండి. ఇది వచ్చేసరికి వెబ్ డెవలప్మెంట్ గురించి. సో ఈ వెబ్ డెవలప్మెంట్ గురించి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి ఇస్తున్నారు అనమాట. వర్క్ టైప్స్ ఏమేమి ఉంటాయి అనేది నేను చెప్తాను. అంటే అప్లై లింక్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కొంచెం స్క్రోల్ చేస్తే కనిపిస్తాయి. అది నేను అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి మీకు లాస్ట్ లో ఏం జాబ్ టైప్ ఏంటి, ఏమేం జాబ్స్ ఉంటాయి, ఏమేం వర్క్ ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్ వరకు టైం ఉంది. అలా అని అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే అప్లై చేసేసుకోండి. వ్యవధి వచ్చేసరికి 3 months వరకు కూడా ఉంటుందండి. సాలరీ స్టైపెండ్ వచ్చేసరికి మనకి 10,000 నుంచి 20,000 వరకు కూడా వస్తుంది అనమాట పర్ మంత్లీ. ఇందులో మొత్తం వేకెన్సీస్ మనకి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. తక్కువే కదా అని లైట్ తీసుకోవద్దు. అప్లై చేస్తే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. అప్లై ప్రాసెస్ కూడా చాలా చాలా సింపుల్. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 3 వరకు కూడా ఉంది. అంటే ఇంకా మనకి 1 month పైగానే టైం ఉంది. చెప్పాను కదా అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే అప్లై చేసేసుకోండి. ఎందుకంటే మనకి తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి వెంటనే అప్లై చేసుకోవడం బెటర్ అనమాట. అలాగే స్కిల్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఇంటర్న్షిప్ దరఖాస్తు చేసుకోవాలంటే ఉండవలసిన స్కిల్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలన్నమాట. కంప్యూటర్ పై ఫుల్ నాలెడ్జ్ అయితే ఉండాలండి. అలాగే మీకు ఫ్రీగా ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే ట్రైనింగ్ కూడా ఉంటుంది అనమాట. ట్రైనింగ్ అంటే పెద్ద ఏం కాదు, జస్ట్ ఒక 5 or 10 days మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ అండ్ CMS గురించి కూడా తెలిసి ఉండాలండి. సో దానిపై కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ డేటాబేస్ గురించి కూడా తెలిసి ఉండాలి. సో ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. 18+ అనమాట ఏజ్ లిమిట్ వచ్చేసరికి. సో ఇదనమాట నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. అయితే ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. సో దీనికి సంబంధించిన లింక్, అప్లై లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను చూడండి. సో ఆ లింక్ పై క్లిక్ చేయగానే మనకి హోమ్ పేజ్ ఇలా అయితే వస్తుంది. సో ఇందులో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని, అలాగే స్టార్ట్ ఇమీడియట్లీ ఇప్పటికిప్పుడు అప్లై చేసుకోండి. జస్ట్ ఇది వచ్చేసరికి మనకి 3 months టైం ఉంటుంది. అండ్ అలాగే శాలరీ డీటెయిల్స్, అలాగే వర్క్ టైప్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తాయి అనమాట. వన్స్ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోండి. చూడండి, అబౌట్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇంటర్న్షిప్ గురించి, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇంటర్న్షిప్ గురించి మొత్తం క్లియర్ గా ఇక్కడ రాసి ఉంటుంది అనమాట. ఇదంతా మనకి వెబ్ డెవలప్మెంట్ గురించి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా PHP, అలాగే HTML, CSS, జావా స్క్రిప్ట్ వీటిపై మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు. వీటిపై మీకు నాలెడ్జ్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు. అలాగే ఫర్దర్ గా మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తాయండి. సో ఇందులో మనకి వర్క్ వచ్చేసరికి, అంటే ఈ ఇంటర్న్షిప్ దేని యొక్క రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలంటే వెబ్సైట్లు మరియు అలాగే వెబ్ అప్లికేషన్స్ ను డెవలప్మెంట్ చేయడం ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి లేటెస్ట్ టెక్నాలజీస్ యూజ్ చేసి కోడ్ క్రియేట్ చేయడం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సరైన పనితీరును నిర్ధారించడానికి, సమస్యలను పరిష్కరించడం మరియు డబ్బింగ్ చేయడం వంటి వర్క్స్ కూడా ఉంటాయి అనమాట. అలాగే మొబైల్ లేదా డెస్క్టాప్ లో కూడా చేయొచ్చు అనమాట. అలాగే లేటెస్ట్ కొత్త ఫీచర్స్ ని డెవలప్ చేయడం కూడా ఉంటుంది. అలాగే టీమ్ మెంబర్స్ కి సపోర్ట్ చేయడం, ఇలా మనకి వర్క్ అయితే ఉంటుంది అనమాట. జాబ్ టైప్స్ ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. ముందుగా మీకు స్కిల్స్ కూడా ఇక్కడ అన్ని కూడా క్లియర్ గా ఇచ్చేసారు. CSS, HTML, జావా స్క్రిప్ట్ ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. నెక్స్ట్ హూ కెన్ అప్లై, అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇంటర్న్షిప్ కోసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ స్టార్ట్ అనేది మనకి August 4th నుంచి సెప్టెంబర్ 3rd వరకు 8th వరకు కూడా టైం ఉందండి. నెక్స్ట్ టైం డ్యూరేషన్ కూడా ఇచ్చేసారు 3 months ఓన్లీ. సో ఇంట్రెస్ట్
ఇంట్రెస్ట్ అండ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. సో దీనికి ఫీమేల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా కూడా మనకి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయడం, అలాగే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ మేనేజ్ సర్వీసెస్ గురించి ఉంటుందన్నమాట. ఇంక ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా చెక్ చేసుకున్న తర్వాత మనకి లాస్ట్ లో అప్లై నవ్ అని అయితే కనిపిస్తుందండి. జస్ట్ దానిపై క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. క్లిక్ చేయగానే మనకి ఇలా వచ్చేస్తుందండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాంటాక్ట్ నెంబర్, కరెంట్ సిటీ, మీ యొక్క సిటీ అనేది సెర్చ్ చేయగానే మనకి అక్కడ లొకేషన్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ మీ యొక్క జెండర్ ఫీమేల్ ఆర్ మేల్ అనేది కూడా ఇచ్చేయాలి. నెక్స్ట్ మీ యొక్క లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏమేమి లాంగ్వేజెస్ తెలుసు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎనీ 2 అని 3 కానీ అంటే మీకు వచ్చిన లాంగ్వేజెస్, మీకు తెలిసిన లాంగ్వేజెస్ ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టైప్ అంటే ఇక్కడ కాలేజ్ స్టూడెంటా, లేకపోతే ఫ్రెషరా, వర్కింగ్ ప్రొఫెషనలా, లేకపోతే స్కూల్ స్టూడెంటా, లేకపోతే ఉమెన్ రిటర్న్ టు వర్క్ అనేది మీరు ఏ టైప్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయవలసి వస్తుంది. సో మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు అనమాట. ఒకవేళ మీ దగ్గర రెజ్యూమ్ లేకపోతే అక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. రెజ్యూమ్ అప్లోడ్ అని కనిపిస్తుంది, లేదంటే మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవాలనుకుంటే రెజ్యూమ్ క్రియేట్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్స్ అంతా ఇచ్చి రెజ్యూమ్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయొచ్చు అనమాట. అదనమాట అప్లికేషన్ ప్రాసెస్. అండ్ లొకేషన్స్ చూడండి, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి అంటే మనం ఆ లొకేషన్కి వెళ్ళక్కర్లేదు. ఈ కంపెనీ యొక్క లొకేషన్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి జాబ్ బై ప్లేసెస్, నెక్స్ట్ జాబ్ బై టైప్. ఇందులో ఇప్పుడు ఏమేమి జాబ్స్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ చూపిస్తాను. జాబ్స్ బై టైప్ అని ఉంది కదా, సో దానిపై ప్లస్ బటన్ పై క్లిక్ చేస్తే సరిపోతుందండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. లింక్ ఇవ్వగానే మనకి డీటెయిల్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుని అప్లై నవ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఇప్పటి వరకు చెప్పిన ప్రాసెస్తో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోండి. నెక్స్ట్ ఇవి కూడా చెక్ చేసుకోండి. జాబ్ టైప్ ఏంటి, జాబ్ ప్లేసెస్ ఎక్కడ ఏంటి అనేది కూడా ఇవి కూడా చెక్ చేసుకోండి. ఈ జాబ్ ప్లేసెస్ మనకి బెంగళూరులో ఉంది, అలాగే చెన్నై, పూణే, ముంబై, కోల్కతా, అలాగే హైదరాబాద్లో కూడా ఉందన్నమాట. ఈ కంపెనీ యొక్క ప్లేసెస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి అనేది కూడా చూడండి. డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్, డేటా సైన్స్ జాబ్స్, అలాగే సైబర్ సెక్యూరిటీ జాబ్స్, ఫార్మా జాబ్స్, టీచింగ్ జాబ్స్, అలాగే డేటా ఎంట్రింగ్ జాబ్స్, అలాగే కాంటాక్ట్ రైటింగ్ జాబ్స్ అనమాట. హెచ్ఆర్ జాబ్స్, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉంటాయండి. జస్ట్ మీరు అప్లై చేసుకోవడమే, మీ యొక్క రెజ్యూమ్ అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇందులో ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు. మీరు మెయిల్ అండ్ ఫోన్ నెంబర్ ఇస్తారు కదండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది, నెక్స్ట్ ట్రైనింగ్ ఎప్పుడు ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు మెయిల్ ద్వారా పంపిస్తారనమాట. సో మనకి సెప్టెంబర్ 8 వరకు కూడా టైం ఉంది కదా అని అప్పటి వరకు వెయిట్ చేయొద్దు, వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇలాంటి ఛాన్స్ అయితే మళ్ళీ మళ్ళీ రాదనమాట. సో వెంటనే కూడా ఎవరైతే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో ఇప్పుడే వెంటనే కూడా అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, అప్లై లింక్ అని కనిపిస్తుంది. మనకి డిస్క్రిప్షన్ లో మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. దానిపై క్లిక్ చేస్తే ఇంకా నేను కింద ఇచ్చిన లింక్స్ అయితే కనిపిస్తాయి అనమాట. అప్లై లింక్ పై క్లిక్ చేసి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోండి. జస్ట్ బేసిక్ డీటెయిల్స్ తో అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసేసి మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేయడమే. అలాగే ఇప్పటి వరకు చూపించిన డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి మీరు కూడా మీ మొబైల్లో చెక్ చేసుకోండి. సో ఇదనమాట ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక వెంటనే కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోద్దండి, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరే చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.